ఎట్లాగైతే చూసానో ఎగ్జాక్ట్ అలాగే అయితే లొకేషన్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది వీకెండ్ కదా అని మంచి రైడ్కి వెళ్దామని మనోడైతే రెడీ అయ్యి వచ్చేసాడు. ఈ రోజు ఎక్స్పోజ్ లో ధూమ్ ధామ్ చేయబోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఉస్మాన్ సాగర్ కి అయితే వెళ్తున్నాం. కాలేజ్ పార్క్ దగ్గర ఉండే ఉకుస దగ్గర అయితే ఉన్నాము. సందీప్ నదింపల్లి అనే బైక్ రైడర్ ఈ ఉకుస అనేది స్టార్ట్ చేశాడు. సిటీ సెంటర్ లో ఉంది. ఇక్కడ నుంచి ఎవరన్నా బైక్ రైడ్స్ కి వెళ్తున్నా అక్కడి నుంచి అందరూ వెళ్తారనమాట. మేము కూడా ఇదే మీటింగ్ పాయింట్ అని పెట్టుకొని మేము కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. అయితే ట్యాంక్ ఫుల్ చేపిస్తున్నాడు. ట్యాంక్ ఫుల్ చేసి ఇంకా స్టార్ట్ చేయడమే. 7:30 నుంచి వీడికి కాల్ చేస్తుంటే వీడు వచ్చేటప్పటికి 10:30 అయింది. అంత లేట్ చేశాడు. వీడి వల్ల ఇప్పుడు లేట్ గా స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. ఆ బైక్ లాంగ్ డ్రైవ్స్కి పనికిరాదు. అందుకని ఇంకా మా వాడు ఎక్స్పల్స్ తెచ్చాడు కాబట్టి మేమైతే ఫాస్ట్గా వచ్చాం. లేకపోతే చాలా లేట్ అయ్యేది. స్టార్ట్ అయింది లేట్గా స్టార్ట్ అయ్యాం. ఇంకా నా బండి వేసుకొచ్చింటే ఇంకా లేట్ అయ్యేది. నేనైతే యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో చూసి అయితే నేను ఉస్మాన్ సాగర్కి వచ్చాను. నేను ఎట్లాగైతే చూసాను ఎగ్జాక్ట్ అలాగే అయితే లొకేషన్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా నేను ముందుకెళ్తాను. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. అయితే ఉస్మాన్ సాగర్ గార్డెన్ సెంటర్ ఆఫ్ ది పాయింట్లో అనమాట. అక్కడి నుంచి అన్ని డైరెక్షన్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తే అంతా ఫోటోషాప్కి మంచి ప్లేస్ ఇది. ఫోటోషూట్ కావాలంటే ఇక్కడికి రావచ్చు. చాలా బాగుంది ప్లేస్ అయితే. నాకైతే ఇంతకు మించి ఇక్కడ ఇంకేమి ఉండదు అనుకుంటున్నా. చూస్తే అలాగే ఉంది. నాకు తెలిసి ఇదే మంచి అట్రాక్టివ్ ప్లేస్. ఇక్కడ దీనికన్నా ఇంకా మించి ఏమి ఉండదు అనుకుంటున్నా ఇక్కడ. ఏదో కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ ఇదే లాస్ట్ ఎండ్ పాయింట్ అన్న. దీన్ని దాటిపోతే ఇంకేం ఉండదు. అయితే నో ఎంట్రీ బోర్డు ఉంది. దీన్ని దాటి కానీ ముందరికెళ్ళి వాటర్లో దిగాలనుకుంటే మాత్రం 500 ఫైన్ అంట. అంతే. ఇంక ఎటు సైడ్కి వెళ్ళినా ఇంతే. ఇంతకు మించి ఏమి ఉండదు. దీనికే 50 రూపీస్ తీసుకున్నారు. బీచ్ లాగే కనిపిస్తుంది మొత్తం పెద్దదిగా. కొంచెం లోపలికి దిగేటట్టు కొంచెం ఒక దగ్గర నాకు ఇట్లా పెట్టుంటే బాగుండేది. కానీ ఎక్కడ అలాంటి ఛాన్స్ ఉన్నట్టే లేదు. బాగుందా? లొకేషన్ అయితే చాలా బాగుంది. సూపర్. అంతే. ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ నుంచి ఇటు సైడ్ గార్డెన్ ఉంటుంది అండ్ ఇటు సైడ్ గార్డెన్ ఉంటుంది. ఇక్కడ ఇటు సైడ్ గార్డెన్ అంతే. అక్కడ కొంచెం ఇంటికి వెళ్తే అక్కడ ఉస్మాన్ సాగర్ ఉంటుంది. ఇక్కడ గార్డెన్ తప్ప ఏం లేదు. గార్డెన్ మెయింటైన్ చేసిన దానికి 50 రూపీస్ కట్టినట్టుంది అంతే. అంతకు మించి నాకు ఏమనిపించలేదు. వీడు చింతకాయల కోసం చెట్లన్నీ దొక్కేస్తున్నాడు. ఎవరన్నా వచ్చి ఫైన్ అడిగితే మాత్రం నా సంబంధం లేదు. చూపిరా. హ్యాపీయా?